ఆయన ఏపీలోని సీనియర్ లీడర్లలో ఒకరు. వైసీపీ తరపున కీలకంగా ఉన్నారు. అయితే ఆయన కూతురు మాత్రం సైకిల్ పార్టీకి ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. ఈ దెబ్బతో ఆ సీనియర్ లీడర్ ఉక్కిరిబిక్కిరవుతున్నారట. వైసీపీ శ్రేణులు కూడా ఆయన్ను అనుమానంగా చూస్తున్నాయట. మరికపై ఆయన వైసీపీ తరపున యాక్టివ్ గా కొనసాగుతారా, లేదంటే కూతురి రాజకీయ భవిష్యత్తు కోసం సైడ్ అవుతారా? ఇంతకు ఎవరు వాళ్ళు? ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒకే నియోజకవర్గానికి తండ్రి కూతుళ్లు ఇన్ఛార్జీలయ్యారు. అయితే తండ్రి కూతుళ్లే అయినా సరే వేర్వేరు పార్టీల నుంచి ఇన్ఛార్జీల హోదాలో ఉన్నారు. ఈ ఆసక్తికర పరిణామం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జరిగింది. రాజోలు టీడీపీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి అమూల్యను అధిష్టానం నియమించింది. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఒక ప్రకటనను విడుదల చేశారు. గొల్లపల్లి అమూల్య మాజీ మంత్రి, ప్రస్తుత రాజోలు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి సూర్యారావు కూతురు. దీంతో రాజోలు నియోజకవర్గంలో తండ్రి వర్సెస్ కూతురు అన్నట్లుగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి సూర్యారావు కుమార్తె అమూల్యను నియమించడం వైసీపీలో దిగ్భ్రాంతికి గురిచేసింది. గత ఎన్నికల్లో రాజోలు సీటును జనసేనకు కేటాయించడం ఖాయం కావడంతో గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేశారు. జనసేన తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్ కూడా వైసీపీలోనే ఉన్నారు. ఆయనకు హ్యాండ్ ఇచ్చిన జగన్ ఎంపీగా పోటీ చేయించారు. కానీ సూర్యారావు జనసేన చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అప్పటి నుంచి అటు రాపాక, ఇటు గొల్లపల్లి కూడా వైసీపీని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జిగా అమూల్యను నియమించడంతో ఆయన ఇక వైసీపీకి పనిచేయడం కష్టమన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే కూతురితో తనకు సంబంధం లేదని గొల్లపల్లి చెప్పుకుంటున్నారు. సూర్యారావు వైసీపీలో చేరినా ఆయన కుమార్తె అమూల్య మాత్రం టీడీపీలోనే కొనసాగుతూ జనసేన విజయం కోసం పనిచేశారు. పార్టీ అధిష్టానం దృష్టిలో గుర్తింపు పొంది ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్థాయిని అందుకున్నారు. పార్టీ క్యాడర్ కూడా ఆమె పేరునే సూచించింది. ఇప్పుడు గొల్లపల్లి తాను వైసీపీ నేతనని, తానే ఇన్ఛార్జును అని చెప్పుకున్నా జగన్ నమ్మే అవకాశాలు ఉండవని అంటున్నారు. గొల్లపల్లి సూర్యారావుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆయన టీడీపీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1989 ఎన్నికల్లో అల్లవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అల్లవరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్లో చిన్న పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజోలు నుంచి 2019లో మరోసారి టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గొల్లపల్లి సూర్యారావు 2024లో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరి రాజోలు నుంచి పోటీ చేసి జనసేన అభ్యర్థి దేవవరప్రసాద్ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచే ఆయన రాజోలు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ప్రస్తుతం రాజోలు వైసీపీ ఇన్ఛార్జిగా సూర్యారావు ఉండగా తాజాగా టీడీపీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జిగా గొల్లపల్లి సూర్యారావు కుమార్తె గొల్లపల్లి అమూల్యను నియమించడం చర్చనీయాంశంగా మారింది. తాజా నియామకంతో రాజోలు నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముద్రగడ పద్మనాభం, ఆయన కుమార్తె తరహాలో గొల్లపల్లి కుటుంబంలో కూడా విభేదాలు ఉన్నాయా అన్న చర్చ సైతం తెరమీదకు వస్తుంది. ఏది ఏమైనా తండ్రి కూతుళ్ల మధ్య పొలిటికల్ వార్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి మాత్రం అందరిలోనూ కనిపిస్తోంది.